డాక్టర్ గారు ఇది చాలా మంది తరచూ చెప్తుంటారు. ఇది వంశపారంపర్యంగా వస్తుందనే మాట తరచూ చెప్తుంటారు. ఈ పైల్స్ అనేది నిజమా అది? ఎవరు చెప్పారండి? మనోళ్ళే కదా చెప్పారు. మనోళ్ళే మనోళ్ళు చెప్తారు. మాజీ రోగులు ఏ పేషెంట్ ఈజ్ హాఫ్ డాక్టర్ అంటారు కదా, అట్లా. మనోళ్ళు ప్రతి దాంట్లో ఎంటర్ అయిపోతారు సార్. ఈ మధ్య యూట్యూబ్ వచ్చి అదే. చాలా మంది డాక్టర్లు అయిపోయారు, తర్వాత అడ్వైజర్లు అయిపోయారు, డాక్టర్లకే సలహాలు సలహాలు ఇస్తారు. ప్రిస్క్రిప్షన్ కూడా వీళ్ళే చెప్తారు. ఎట్లా వీళ్ళే ఏం చెప్తారు. రాయాలో ఎలా అయితే రాయాలో. ఇంకొక విషయం అండి, పేషెంట్ దగ్గర డాక్టర్ చాలా తెలుసుకుంటారు. ఆ, ఎందుకంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ కరెక్ట్ చాలా ఉంటుంది. అంటే డాక్టర్ ఎక్స్పీరియన్స్ చేయడుగా. కరెక్ట్. డాక్టర్ మెడిసిన్ అయితే ఏదైతే ఇస్తాడు, కానీ మీకు పెయిన్ ఏం వస్తుందో మీరు కదా చెప్పాలి. అవును. డాక్టర్కి ఎట్లా తెలుస్తుంది? Hmm. సో మీలాంటి వాళ్ళు 100 మంది చెప్తే ఆహా ఈ స్థాయిలో ఈ పెయిన్ వస్తుంది అని డాక్టర్ పేషెంట్ దగ్గర నుంచి చాలా తెలుసుకుంటారు, కానీ మరీ అడ్వాన్స్ అయిపోకూడదు. ఓహో. కొత్త డాక్టర్లు కూడా డాక్టర్ కూడా అవకాశం ఇవ్వాలి. అవకాశం పాపం ఆయన 10 సంవత్సరాలు చదువుకొని వచ్చాడు కాబట్టి ఒక అవకాశం ఇవ్వాలి. అవకాశం ఇవ్వాలి. సాఫ్ట్ కార్నర్లో కొన్ని చెప్తారండి, అవును. అవి మీరు ఫాలో అవ్వాలి. ఓకే. అని నేను ఏది తినాలి నువ్వు చెప్పడం ఏంటి అనే మాట అంటే కాదు, నా ఇష్టం నేను తింటాను అంటే కాదు సార్. కుదరదు. ఇంకో విషయం సార్, ఇందులో ప్రధానంగా వాటర్ తాగరండి. Hmm. ఇందులో రైట్. ప్రధానంగా వాటర్ తాగరు. ఈరోజు మనం ప్రతి దానికి, అంటే భూమి కావనివ్వండి, జీవి కావనివ్వండి, చెట్టు కావనివ్వండి, మనిషి కావనివ్వండి, మట్టి కావనివ్వండి, వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. Yes. మీకు ల్యాండ్ ఉంటుంది, దాన్ని మీరు తడిపితే కదా అది మనకి మొక్కలు ఇచ్చేది, అంతేగా. వచ్చేది. సో మనిషికైనా మట్టికైనా వాటర్ ఇంపార్టెంట్ అండి. అంతేగా. ఈ వాటర్ అనే దానికి వీళ్ళు చాలా చీప్గా చూస్తారు. Hmm. డ్రింక్స్ తాగుతారు, జ్యూస్ తాగుతారు, ఇంకా అవును. అవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ వాటర్కి చాలా చీప్గా వచ్చాయి. చిన్న చిప్ చేస్తుంటాడు, అవును. చిన్న వాటర్ బాటిల్ పెట్టుకొని. అవును. కనీసం ఒక 3 లీటర్లు అయినా ఎవరు త్రాగట్లేదే. మీకు లూబ్రికెంట్ ఎలా వస్తుందండి? డే మొత్తం 1 లీటర్ తాగితే గొప్ప. మీకు లూబ్రికెంట్ లోపల ఎలా వస్తుంది? మీ శరీరం లోపల అవయవాలన్నీ మీకు లూబ్రికెంట్ స్మూత్గా రావాలి, మీ ఫేస్ అందంగా ఉండాలి, Hmm. అన్నీ కావాలి మీకు. అంటే ఈ కెమికల్ బేస్లోని, టాబ్లెట్స్ బేస్లోని మీరు అన్నీ తీసేసుకుంటే, నెట్లో కొట్టుకొని ఎర్రగా కావాలంటే ఇది వాడండి, కండలు రావాలంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వాటర్ తీసుకోవాలండి. Hmm. వాటర్లో మొత్తం మీకు ఈ సిస్టమ్ అంతా వాటర్నే మీకు చేస్తుంది. మంచి వాటర్ తీసుకోండి. అది. ఈ వాటర్ తీసుకోగలరు ఎవరైతే ఉంటారో వాళ్ళు కాన్స్టిపేషన్, చిన్నపిల్లలకే కాన్స్టిపేషన్ వస్తుందండి బా. ఖచ్చితంగా. ఓకే. ఓకే. ఇంకోటి డాక్టర్ గారు, అంటే ఈ మధ్య చాలామంది సేమ్ మా ఫ్రెండ్స్ ఇట్లాగే చెప్తున్నారు. ఏమనంటే ఈ పైల్స్ అనేది ఎక్కువగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి, డ్రైవర్లకి, అంటే సిట్టింగ్ జాబ్ ఎవరైతే Sitting ఎక్కువ job ఉన్న చేస్తారో వాళ్ళకి సాంప్రదాయంగా వాళ్ళకే ఎక్కువ వస్తుంది. వస్తుంది అనే మాట చెప్తున్నారు. అది కూడా అంటే రాంగ్ మీరు కాదు అని చెప్పారు, బట్ ఎట్లాను అదే. అది కూడా రాంగ్. ఎట్లా అంటే ఇప్పుడు చాలా మంది చెప్తుంటారు మా దగ్గరికి కూడా వచ్చి, నేను సిట్టింగ్ జాబ్లో ఉన్నాను, నేను డ్రైవింగ్ చేస్తున్నాను, నాకు వచ్చింది నా జాబు వరస్ట్ జాబు ఇలా అని. అవును. అంటే సిట్టింగ్కి దానికి సంబంధం ఏంటంటే, డైజెస్టివ్ సిస్టమ్కి మీరు తినే ఫుడ్కి సిట్టింగ్కి సంబంధం ఏముంది? అంటే సిట్టింగ్ ప్లేస్ లో వస్తుంది కాబట్టి సిట్టింగ్ వల్ల వస్తుంది అనుకుంటున్నారు. అది కరెక్టే. ఇప్పుడు చాలామంది బ్రాహ్మణ స్త్రీలకు వస్తుంది, అయ్యో. వాళ్ళు ఎన్వి తినరండి, సిట్టింగ్లో ఉండరు. నేను ఆ మాట ఎందుకు వాడానంటే, ఎన్వి ఒక్క అసలు నాన్ వెజ్ చికెన్, మటన్ లాంటివి ఏవి, చేప లాంటిది ఏమీ తీసుకోరు. ముఖ్యంగా ఫైబర్ ప్రాబ్లం వల్ల ఇది వస్తుంది, లేక ఫైబర్ కదా. ఓకే. సో నేను ఇందాక మీకు ఆఫ్టర్ ఫుడ్ మీకు ప్రీబయోటిక్ తీసుకోవాలి ఎందుకని అంటానంటే ఫైబర్ అది. ఓకే. సో ఆ ఫైబర్ తింటున్నాం. సో వాళ్ళకు కూడా ఎందుకు వస్తుంది మరి? సో వాళ్ళు కూడా ఫైబర్ తీసుకోవట్లేదు. ఓకే. తర్వాత టైమ్స్ లేవు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పూజలో కూర్చుంటారండి, మార్నింగ్ టిఫిన్ చేయాలి, ఆఫ్టర్నూన్ లంచ్ చేయాలి, ఇదన్నీ బ్రేక్ చేసుకుంటూ ఈవినింగ్ 6కో 7కో ఇలా కొన్ని పూజ విధానంలో ఆ పద్ధతిలో వాళ్ళు తింటారు. తినరు సరిగ్గా. అవును. సో అక్కడ మరి రిలీజ్ అయ్యే ఎంజైమ్స్కి సపోర్ట్ ఏమి ఇస్తారు? ఏం లేదు కదా. సో చాలామంది ఏం చెప్తారంటే, మీరు పూజలో కూర్చున్నా కానీ, గుడికి వెళ్ళినా కానీ సిస్టమ్ ప్రకారంగా వెళ్ళిపోండి, మీరు తినండి చక్కగా, మీరు ఏం తినాలనుకుంటున్నారో అది తినండి, టైం టు టైం తినండి, లేదా అరిగిన తర్వాత తినండి. రైట్. మీకు పూర్తిగా అరిగిపోయిన తర్వాత మీరు తినండి. అది స్టాక్ ఉండగా మీరు తినడం వల్ల కూడా ఈ ప్రాబ్లం వస్తుందండి. ఓకే. సో సిట్టింగ్ అనే ఒక కారణం కాదు, అందరికీ వస్తుంది. ఇమీడియట్గా చెప్పాలంటే ఫుడ్లో లోపాలే ఈ పైల్స్ కారణం ప్రధానంగా.
బా అంతే ఫుడ్లో లోపాలే. ఫుడ్‌లో లోపాలేనండి. మీరు టైంకి తినకపోవడం అనేది ప్రధానమైనది. వాటర్ తీసుకోవడం అనేది రెండోది. ఇష్టంగా తినకపోవటం. అంటే మీరు దాన్ని కాన్సంట్రేటెడ్‌గా ఆస్వాదిస్తూ అవును. తినటం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఎలా ఓహ్! పడితే అలా ఏదో అటటట తినేసి అటట పారిపోవడం అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఓకే. ఎవరెవరైతే ఇలా చేస్తున్నారో వాళ్ళకి బాగానే వస్తుంది. ఎందుకు మిగతా వాళ్ళకి రావట్లేదు? మీకెందుకు వస్తుంది? మీ ఇంట్లో నలుగురున్నారు. ఒకరికే ఎందుకు వస్తుంది? హ్మ్. ముసలావిడికి రావట్లేదు. పెద్దావిడికి రావట్లేదు. 70 ఏళ్ళు ఉన్నవాడికి రావట్లేదు. ఎందుకు వస్తుంది మీకు? హ్మ్. ఈ పైల్స్ క్యాన్సర్‌కి దారి తీస్తదా? అంటే ఈ బ్లీడింగ్ రావడం ఇట్లాంటివి? అంటే మీకు పైల్సు ఆహ్, ఏదైతే అక్కడ ఒక క్యా దట్ మీన్ అల్సర్ లాగా మారి హ్మ్. ఒక బ్లీడింగ్ అయ్యే ప్రక్రియ జరుగుతూ అది కొంతకాలం అలాగా జరగడం వల్ల అదొక పుండిలా మారిపోయి ఓకే. క్యాన్సర్‌గా వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ఉన్నాయా? ఉన్నాయి. ఓహ్! ఆపరేషన్ చేసే ముందు దాన్ని అచ్చా! డయాగ్నోస్ పరీక్షను చేస్తారు. చేస్తారు. ఆ! హ్మ్. ఓకే. పరీక్ష చేస్తారు. అది ఖచ్చితంగా అది కేర్ తీసుకోవాల్సిన అవసరం అయితే డాక్టర్స్‌కుంది. ఓకే. రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకోటి గర్భిణీ స్త్రీలకు గూడా వస్తదంట కదా! గర్భిణీ స్త్రీలు కూడా ఇదే మాదిరిగా ఉంటుందండి. వాళ్ళు పాపం ఆ డెలివరీ అయ్యే మూమెంట్స్‌లో వాళ్ళ ప్రెషర్ ఇచ్చే మూమెంట్‌లో యానస్ కట్ అవ్వటము, దాన్ని పట్టించుకోకపోవటము, దానివల్ల అక్కడ ఎక్స్‌ట్రా లేయర్ మజల్ బయటికి రావటము, అది ఆ లేయర్ పైకి పెరగటం ఇలాంటివన్నీ జరగటం వల్ల వాళ్ళకి కూడా గర్భిణీ స్త్రీలు కూడా వస్తుందండి. అవునా? రావడానికి ఛాన్సెస్ ఓహ్! ఉన్నాయి. ఈ పైల్స్ దీనివల్ల లైంగిక సామర్థ్యం గూడా తగ్గుతుందని ఒక వాదన ఉంది. అస్సలు దానికి దీనికైతే సంబంధం లేదు. అస్సలు. కొట్టి పారేయొచ్చు. సూపర్. అసలు దానికోసం అసలు వండర్‌ఫుల్. ఇక మరి చాలామందికి ఇంగ్లీష్ మందులు వాడుతుంటారు చాలామంది దీనికి సంబంధించి. కొందరికి అనిపిస్తది ఆయుర్వేదం గూడా వాడితే బావుండు. మరి డాక్టర్ గారు రావు గారు చెప్తున్నారు. మనం గూడా వాడదామా అని అనుకుంటారు. సో, ఒకేసారి 2 వాడొచ్చా? సపోర్ట్ తీసుకోవడంలో తప్పులేదు. హ్మ్. ఏమి సైడ్ ఎఫెక్ట్స్ అట్లేమేం కాదు. ఓకే. ఇప్పుడు ఇంగ్లీష్ వైద్యములో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళు బ్లీడింగ్ ఆపడానికి ఇంజెక్షన్స్ ఉన్నాయి, టాబ్లెట్స్ ఉన్నాయి. హ్మ్. పెయిన్ కామను. పెయిన్ రైట్. ఇస్తారు. ఆ! సో, యాంటీ థ్రోంబోసిస్ దట్ మీన్ వాపు వచ్చేసి బాగా కరెక్ట్. ఉంటాయి. అది తగ్గడానికి ఇంగ్లీష్‌లో మందులున్నాయి గానీ, ఆ! పైల్స్‌కి మందులు లేవండి. ఓకే. పైల్స్‌కి పర్టిక్యులర్‌గా ఇది పైల్స్‌కి అనే మందులైతే లేవు. ఇది ఏది మీకు దాంట్లో ఇంగ్లీష్‌లో అల్లోపతిలో లేదు. ఆపరేషనే. అచ్చా! మోస్ట్‌లీ వాళ్ళేంటంటే వీళ్ళు కూడా అదే స్థితిలో వెళ్తారు. వాళ్ళు కూడా ఆపరేషనే. ఆ ఆపరేషన్‌లో ఇప్పుడు చాలా అడ్వాన్స్ ఆపరేషన్‌లు వచ్చేసాయి. లేజర్ ఆ! ట్రీట్మెంట్ ఇలాంటివన్నీ వచ్చాయి. ఇది చాలా కాస్ట్ అయిపోయింది ఈరోజు. అవును. మినిమమ్ 80,000 టు 1,50,000 వరకు ఈ లేజర్ ట్రీట్మెంట్‌లు, సర్జరీలు ఉన్నాయండి. బా! దీన్ని మనం ఈజీగా ఆపరేషన్ లేకుండా అంటే ఆపరేషన్ స్థాయికెళ్ళిన వాళ్ళని గూడా ఆపరేషన్ లేకుండా జేస్తారా? 100% ఓహ్! అసలు ఆపరేషన్ స్థాయిలోనే మా దగ్గరికొస్తారు. అచ్చా! ఆపరేషన్ స్థాయి లేకుండా ఎవరు రారండి. అసలు పెయిన్ లేకపోతే రారు. ఓకే. బ్లీడింగ్ కాకపోయినా రారు. ఆ స్థాయి వచ్చిందంటే వాళ్ళకి ఆల్రెడీ ఆపరేషన్‌కి వచ్చేసి స్థాయి వచ్చేసింది. అచ్చా! సో, దాన్ని కూడా ఇప్పుడు చాలామంది డాక్టర్స్ దగ్గరికి వెళ్లి టెస్ట్‌లన్నీ చేసుకొని హ్మ్. ఆపరేషన్ అని డిసైడ్ అయ్యి మళ్ళీ మా దగ్గరికొస్తారు. ఓకే. ఎందుకంటే ఇక్కడ ఆపరేషన్ లేకుండా ఏదో జరుగుతుంది అంటే ఆపరేషన్ అంటేనే పెయిన్‌ఫుల్ జాబ్ అంతే అది. గదా! సో, ఆపరేషన్ లేకుండా మనం పెయిన్ లేకుండా ఉంటుంది. ఫ్రీక్వెంట్‌లీ అండ్ డైలీ మన హాస్పిటల్‌కి రావాల్సిన అవసరం లేదు. ఇంటి దగ్గరే మీరు వాడుకోవచ్చు. మీరు నెలకు ఒకసారో, 2 సార్లు వచ్చి ఒకసారి విజిట్ చేసి వెళ్ళిపోయారనుకోండి. హ్మ్. మీకు కొన్ని మెడిసిన్స్ అవి ఇస్తాము. కొన్ని కరెక్ట్. డైట్ కూడా చెప్తుంటాము. అంటే అదేలెండి. ఏదో అవును. రిస్ట్రిక్ట్స్ ఏమి ఉండవు. కరెక్ట్. మీరు తినే డైట్‌లోనే ఒక చిన్న వేరియేషన్ చెప్తాం. మీరు హ్మ్. ఈజీగా తగ్గించుకోవచ్చు. ఓకే. ఆపరేషన్ అనేది అవసరం లేదండి.